మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద అనే నామస్మరణ తిరుమల కొండ కోనల్లో నిత్యం ప్రతిధ్వనిస్తుంటుంది. ఆ 7 కొండలపై కొలువైన వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కోసం భక్తులు ఆరాటపడతారు. దేదీప్యమానంగా ప్రకాశించే ఆ దేవదేవుని కమనీయ రూపాన్ని కనులారా వీక్షించని జన్మ వ్యర్థమని పరితపిస్తారు. ఇంటిల్లిపాది తిరుమలకు వెళ్లి మొక్కులు తీర్చుకుని శ్రీవారి కరుణా కటాక్షాలను పొందాలని కోరుకుంటారు. అందుకోసం ఏళ్ల తరబడి ముడుపులు కడతారు. వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించేందుకు రెప్ప తెరిచేలోపే గెంటేస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాల కూర్చి వస్తే కనీసం క్షణకాలమైనా స్వామివారిని దర్శించలేకపోయామని అసంతృప్తితో వెనుతిరుగుతున్నారు సాధారణ భక్తులు. నిజానికి తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచే వారికి కష్టాలు మొదలవుతున్నాయి. దర్శనం కోసం 2-3 రోజులు వేచి ఉండాలి. వసతి దొరకదు. గంటల తరబడి క్యూలో అవస్థలు పడాలి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయంలో అగ్రభాగం సామాన్యులదే. అయినా వారి సౌకర్యాల కోసం ఏమాత్రం పట్టించుకోవటం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం. వేల సామాన్య భక్తుల కన్నా భూరి విరాళాలు అందించే కొద్దిమందే ముద్దు అన్నట్టు వ్యవహరిస్తున్న వైనం విస్తుకొలుపుతోంది. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల కళకళలాడుతోంది. రోజుకు సగటున 60,000 మంది భక్తులు శ్రీవారిని దర్శిస్తున్నారు. భక్తులు ఎంతో ఇష్టపడే శ్రీవారి ప్రసాదం లడ్డూలను ప్రతిరోజు 1,25,000 తయారు చేస్తున్నారు. యాత్రికుల బస కోసం 7,200 గదులు కేటాయిస్తున్నారు. దినానికి సరాసరి 40,000 మంది యాత్రికులకు ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక హుండీ ద్వారా రోజుకు దాదాపు 1,25,00,000 ఆదాయాన్ని కోటాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడు ఆర్జిస్తున్నాడు. పొద్దున్న 7 గంటలకు వచ్చి కూర్చుంటే నాన్న ఇంత ఉప్మా ఇచ్చారు, అది ఇచ్చారు, ఈ తాళం తీస్తారు, మళ్ళా తీస్తారు, వేస్తారు, మీరు ఇటు ఇమ్మంటారు, ఇటు నుంచి మళ్ళా వెనుక ఇమ్మంటారు, అంత పరిశ్రమ చేసేస్తాను. అయితే ఈ టికెట్లు కూడా ఈ 3 పెట్టిండ్రు లైన్లు. ఒక దగ్గరకు వచ్చి విడిచిపెట్టినాక ఒక దగ్గర కమ్మకట్ అవుతాను. ఆడ కూడా కష్టం అవుతుంది. ఉంటున్నా ఇక్కడ ఎవ్వరు కానీ సెక్యూరిటీ గార్డు కానీ పోలీసు కానీ ఎవ్వరు కానీ ఇక్కడ మంచిగా లేదు బాబు. సరిగా గర్భగుడిలో కూడా ఒక్కసారిగా 1,000-1,500 మందిని తోసి ఆ విధంగా గందరగోళం చేసి పసిపిల్లల కింద పడేటట్టు కూడా ఉన్నా కూడా ఎవరు ఒక్క అధికారి కూడా అక్కడ నిలబడి పట్టించుకొని చక్కని సమాధానం చెప్పేవాడు లేడు. మనం ఎవరినన్నా అడిగితే ఎల్లదా అని చెప్పి చేతులు నెడుతున్నారు. మరి వాళ్ళ టికెట్ల కుంభకోణం అయింది. మరి మన హైదరాబాద్ లో తిరునిలయంలో మరి తిరుమల దేవస్థానం చైర్మన్ గారి ఫ్రెండ్స్ తోటి వెళ్తే మరి మీడియా వాళ్ళు మొత్తం కూడా మీడియా ప్రతినిధులు మొత్తం కూడా రూములు చెక్ చేస్తే దాంట్లో నిరోధులు, బ్రాందీ సీసాలు, విస్కీ సీసాలు మరి కొట్టుకోవడం ఇంత జరిగింది. మరి దీన్ని బట్టి భక్తులు ఎంత అసౌకర్యంగా ఉన్నారో ఒకసారి అందరూ గమనించవలసిందిగా మరి కమిటీ బోర్డు వాళ్ళు కానీ అధికారులు కానీ సరైన చర్యలు తీసుకొని ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించవలసిందిగా కోరుకుంటున్నాం. బయట నుంచి ఎలా తోసేస్తున్నారంటే మొత్తం ఆడవాళ్ళని మగవాళ్ళని మొత్తం తోసేస్తే ఏం చేశాను లోపల అందరూ చూసి నన్ను మేడం మీరు కొంచెం నిలబడి చూడండి అన్నారు. దేవుడి దర్శనానికి వెళ్ళాను కానీ బాధపడడం కాదు కదండి, నా బాధ దేవుడు చెప్పుకోనికి వచ్చాను. కానీ వీళ్ళు ఎంత ఘోరంగా వెనక ముందు లేకుండా ఆడవాళ్ళని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ తోసేస్తున్నారు. వీళ్ళంతా ఏం చూస్తున్నారు? వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఈ లైన్ అంటారు, ఆ లైన్ అంటారు, ఒక్కొక్క ఇష్టం ఉంటే షార్ట్ లైన్ చేస్తున్నారు, లేదంటే లాంగ్ లైన్ చేస్తున్నారు. మేము 10:30కి స్టార్ట్ అయ్యామండి లైన్కి. ఇప్పుడు మాకు దర్శనం అయింది 4-5 hours. ఏమంటే ఇది నడుస్తుంది అని అంటున్నారు. ఈజీగా వెళ్ళిపోయేది బ్యాక్ సైడ్ నుంచి. నన్ను ఏడ్చి తోసేసి పడిపోతుంటే అప్పుడు నన్ను నిలబెట్టి వాళ్ళందరూ కొంచెం సేపు మేడం ఏడవకండి అని చెప్పి నిలబెట్టి 2 నిమిషాలు 1 నిమిషం దర్శనం చేయించారండి. ఇదేం ఘోరము? అంత కష్టపడి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇల్లు వదులుకొని, పిల్లల్ని వదులుకొని, చదువులు వదులుకొని, అన్ని వదులుకొని దేవుని దర్శనానికి వస్తే వీళ్ళేం చేస్తున్నారండి? వీళ్ళు ఇంతమంది మేము చేస్తున్నాం అంటారు.
యాత్ర భక్తులకు ఓ దివ్యానుభూతి. మన దేశంలో ఏటా 2 కోట్ల మంది భక్తులు వచ్చే ఏకైక పుణ్యక్షేత్రం తిరుమల. దేశవ్యాప్తంగా భక్తులు బాలాజీ దర్శనానికి తరలి వస్తుంటారు. అయితే అందరి చింతలు తీర్చే ఆ వెంకన్న చెంత సామాన్య భక్తుడి వెతలు అన్నీ ఇన్నీ కావు. గోవిందనామ స్మరణతో ఎంతో శ్రమకూర్చి వచ్చిన సామాన్య భక్తులకు శ్రీవారిని కనులారా దర్శించుకునే భాగ్యం దుర్లభమవుతోంది. మామూలు భక్తుడికి కొండపైన నిలువ నీడే కరవవుతోంది. 1000 కోట్లకు పైగా ఆదాయం ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సామాన్య భక్తులకు వసతి కల్పించాలన్న ధ్యాసే లేదు. భక్తులు తిరుమలకు రాగానే ఎదురు చూసేది వసతి కోసం. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వారు కానీ, కాలినడకన కొండకు వచ్చి అలసిపోయిన వారు కానీ ముందుగా కోరుకునేది వసతినే. పైగా శ్రీవారి దర్శనానికి 2-3 రోజులు పడుతోంది. వసతి లేకుండా తిరుమలలో ఉండటం చాలా కష్టం. అంతేకాక కలియుగ వైకుంఠంలో ఓ రాత్రి బస చేస్తే పుణ్యమని భక్తుల నమ్మకం. అయితే గది కోసం వెళ్లిన భక్తుడికి కిలోమీటర్ల కొద్దీ క్యూ కనిపిస్తుంది. అసలే అలసి సొలసి వచ్చిన భక్తుడికి అద్దె గది కూడా దొరకదు. నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. రూమ్స్ లేకపోతే ఎలా బయట ఇలానే బెడ్షీట్స్ అలా వేసేసుకొని ఉంటున్నాం. చాలా ఇన్కన్వీనియన్స్ ఉంది. శ్రీవారిని దర్శించుకుందామని తిరుమలకు వచ్చిన భక్తులకు నిరాశ ఎదురవుతుంది తప్ప సంతృప్తిగా శ్రీవారిని దర్శించుకుని పోయే భాగ్యం సామాన్యులకు ఎప్పుడు కలుగుతుందో టీటీడీ అధికారులే ఆలోచించాలి. కష్టంగానే ఉందండి. 2 అవర్స్ నుంచున్నా కూడా రూమ్స్ లేవు. లాకర్ అయితే దొరికింది. రూమ్స్ దొరకడం మాత్రం 2 months బ్యాక్ బుక్ చేసుకుంటే కన్ఫామ్గా దొరుకుతుంది అంటున్నారు. తిరుమలలో సామాన్య యాత్రికుల కోసం గత 20 ఏళ్లలో అదనంగా ఓ భవన సముదాయాన్ని కూడా నిర్మించలేదు. పిల్లా పాపలతో కొండపైకి వెళ్లిన భక్తులు వసతి లేక చలిలో వారు పడే పాట్లు చూస్తుంటే ఎవరికైనా మనసు చలించక మానదు. స్వామిపై ఉండే అపారమైన భక్తితో వారు ఎన్ని ఇబ్బందులను భరిస్తున్నారు. తిరుమలలో ఉచిత గదులు చాలా తక్కువ. ఉచితంగా ఇచ్చే గోవర్ధన సత్రంలో వసతులేవీ ఉండవు. రూములు దొరకని వారికి లాకర్లే గతి. అవి కూడా దొరకని వారు రోడ్లను, పార్కులను ఆశ్రయించాల్సి వస్తోంది. కొంచెం ఫెసిలిటీస్ పెంచితే బాగుంటుందని అనిపిస్తుంది. ఫ్యామిలీ లైట్లు పనిచేస్తున్నాయండి. బాత్రూంలో మెయిన్ బాత్రూంలో వాటర్ లేకపోవడం, బయట నుంచి తెచ్చుకోవాలి. పిల్లలు పెద్దలు ఉంటాం కదా, కష్టం. అదండి. అంటే ఇక్కడ దొరకలేదు మాకు. టాయిలెట్స్ మెయింటెనెన్స్ బాగలేదు. టాయిలెట్స్లో వాటర్ రావట్లేదు, బాత్రూంలో వాటర్ రావట్లేదు, తలుపులు పట్టలేదు, గళ్ళు ఏది పట్టల. అన్ని గళ్ళు ఇట్లానే ఉన్నాయి. తర్వాత పరుపు కానీ దీని కానీ ఉంటే బాగుంటుంది. బెడ్రూమ్లో దూరం చేస్తాం కదా అనుకుంటున్నాను నేను. అదే పైసా లేకపోతే మెయింటెనెన్స్కి టీటీడీకి డబ్బులు లేకుందండి.